ఈ బెంగాల్ ఎఫెక్ట్ రేపొద్దున తమిళనాడు ఎఫెక్ట్ దక్షిణాదిలో ఆ పరిస్థితిని ఏమైనా క్రియేట్ చేయబోతాయా ఈ ఏడాదిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ? బెంగాల్లో గెలిచి కేరళలో గెలిచి ఇది కేరళలో కొంచెం ముందుకు వస్తే మాత్రం, తమిళనాడులో గెలిస్తే మాత్రం భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. నేను చెప్పిన ఈ ఫార్ములా ఖచ్చితంగా అమలు చేస్తారు. తెలంగాణలో కూడా అవసరమైతే టీఆర్ఎస్ మాతో కలిసి పొత్తు పెట్టుకొని చెప్తారు, కాంగ్రెస్ లేపేద్దాం అంటారు. ఏమైనా రెడీ అవుతుంది అప్పుడు. అంటే ఒక ఆల్టర్నేటివ్ బీజేపీ అని దక్షిణాదిలో ప్రజలకి కనిపించే పరిస్థితి ఈ 2 ఏళ్ళు ఏమైనా చూడగలుగుతాం. బెంగాల్ మీద డిపెండ్ అయి ఉంది అదంతా కూడా. బెంగాల్లో గెలిస్తే చాలా మార్పులు వస్తాయి. అన్ని పబ్లిక్ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అప్పుడు. కేరళ కూడా పెద్ద బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇప్పటికే కేరళలో మొన్నటిసారి అనూహ్యమైనటువంటి విజయం అన్నమాట వాళ్ళకి. చాలా మున్సిపాలిటీలో జంజీ అక్కడ బీజేపీని నమ్ముతున్నారు. ముస్లిం అపీజ్మెంట్ తో విరక్తి చెందిన జంజీ హిందుత్వ వైపుకి డైవర్ట్ అవుతున్నారు అక్కడ. లేకపోతే అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు రావు. వచ్చిన మార్పు వస్తుంది అక్కడ. క్రమక్రమంగా మారుతున్నారు, ప్రజల ఆలోచనలు కూడా మారుతుంది. రైట్ రైట్ చూద్దాం. దేశవ్యాప్తంగా రాజకీయాలు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి కీలక అడుగులు వేస్తుంది అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే వాళ్ళ అసంతృప్తిని బయట పెట్టారో 49% ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఏం